చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో పవర్ అన్నారు మీరు, ఆ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. ఎస్, భవనం వెంకటరామరెడ్డి గారు మా తాతగారు అంటే ఎలా? ఆయనకి ఇద్దరు మా కూతుర్లు. ఫాదర్కి ఫాదర్ తాతగారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కజిన్స్. ఓ అలా తాతగారు. ఓకే ఓకే. మీరు ఇప్పటికీ భవనం అనేది పెట్టుకున్నారు. ఇది నాన్నగారి వైపు నుంచి, తాతగారి దగ్గర నుంచి వచ్చింది. Yes, భవనమే ఉంటుంది. ఓకే. అంటే ఆయనకి ఇద్దరు కూతురులే కదా, అమ్మాయి ఉన్నా అలా ఏమో అనుకున్నాను. బట్ భవనం అని ఉండేసరికి ఐ హ్యాడ్ ఎ డౌట్. లేదు, మా ఫాదర్ సైడే. మా ఫాదర్కి ఫాదర్, మా తాతగారికి కజిన్స్. ఓకే. సో పాలిటిక్స్ చూసారు, ఆయనకి ఒక అంతకుముందు మినిస్టర్గా చేశారు, తర్వాత సీఎంగా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత నాన్నకి కావచ్చు ఇంకెవరికి ఆ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా? పెద్దనాన్న గారికి ఉన్నారు. పెద్దనాన్న గారు ఇంటూ పాలిటిక్స్, మా కజిన్ బ్రదర్ అన్నయ్య ఇంటూ పాలిటిక్స్. ఓకే. దట్స్ ఆల్. మా ఫాదర్కి ఎడ్యుకేషన్ బాగా ఇష్టం. మేబీ అది నాకు వచ్చిందేమో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకి అందుకే అంటే పెళ్ళి అవుతూనే, మా ఫాదర్కి పెళ్ళి అవుతూనే షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ జాబ్ మీద. హీ వాజ్ ఇంటూ బిఎస్ఎన్ఎల్, గ్రేడ్ 1 ఆఫీసర్ చేశారు, చేసి రిటైర్ అయ్యారు. బట్ అప్పుడు హీ వాజ్ ఎ లైన్మెన్ బిఎస్ఎన్ఎల్. అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నేను ఇక్కడే పుట్టాను, హైదరాబాద్. సో పక్కా తెలంగాణ. తెలంగాణ. ఓకే. పవర్ కావాలి అన్నారు. మీరేమన్నా కొంచెం ఇండికేషన్, హింట్ ఏమన్నా ఇస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ పాలిటిక్స్? ఐ రియలీ డోంట్ నో. ఇంకా నేనేమి చెప్పలేకపోతున్నాను. ఇంకా స్టిల్ ఐ మీన్ అ డైలమా. ఒక మంచి పని చేయాలంటే మాత్రం, అంటే ఉంగరాల చేత్తో మొత్తితేనే దెబ్బ అని. అవును, గట్టిగా తగులుతుంది. అందుకే నేను ఉంగరాలు పెట్టుకున్నాను. ఎన్ని పెట్టుకున్నారు? ఒక 3 పెట్టుకున్నాను అందుకే. ఓకే. ఉంగరాల చేత్తో మొత్తాలంటే మరి మనకి చైర్ పవర్ ఉండాలి కాబోలు, లేకపోతే మనం చెప్పేది ఎవరు ఆలకించరేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు సీఎం గారు చెప్తే వింటారు, అదే సీఎం అదే మనిషి మంచి మాటలే చెప్తారు. నిన్న చెప్తే ఎందుకు వినరు? సీఎం చైర్లో కూర్చొని చెప్తేనే వింటారా? రేపు చెప్తే ఎందుకు వినరు? సీఎం చైర్ లేకపోతే వినరా? అది నాకు అనిపించింది. ఓహో, ఒక పవర్ ఉండి మనం అప్పుడు మాట్లాడితేనే వినిపిస్తుంది అందరికి, లేకపోతే వినిపించదు. ఇప్పుడు అమ్మ పొజిషన్లో ఉండి మాట్లాడితేనే వినిపిస్తుంది ఎగ్జాక్ట్లీ పిల్లలకి. సో పాలిటిక్స్ ఆన్ ది లైన్ ఉన్నాయి, మనకి వెళ్ళొచ్చు. గాడ్స్ గ్రేస్ చెప్పలేను. సీరియల్స్ అనుకున్నప్పుడు ఇంత చక్కగా నవ్వుతో హ్యాపీగా కనిపించే మీరు అంత నెగటివ్ రోల్స్ ఏంటి అసలు? చూడగానే భయం వేసేట్టు. ఈ విషయం మాత్రం నేను సుమన్ గారిని కూడా డైరెక్ట్ గా అడిగాను. నేనే ఎందుకు దానికి అంటే ఇట్ ఈస్ ఓన్లీ యూ కెన్ పర్ఫార్మ్ అన్నారు ఆయన. ఎందుకలా? ఐ డోంట్ నో. హీ సెడ్, నేను అడిగాను అప్పుడే, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ నాకు ఈటీవీలోనే చేశాను. అంతకు ముందంతా హీరోయిన్ పాజిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నాను. ఐ ఆస్క్డ్ హిమ్, ఎందుకు నేనెందుకు, వై మీ? ఇట్ ఈస్ ఓన్లీ యూ కెన్ డూ. సో మీలో ఆ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మీకు ఇచ్చాం. అదర్వైజ్ మేబీ నో బడీ కెన్ కాంపిటీట్ విత్ యూ. ఓకే, అందుకే చేస్తున్నారు మీరు. బట్ ఏం చేసేవారంటే అప్పుడు సైమల్టేనియస్ గా ఉండేవి. అంటే ఒక ప్రాజెక్ట్ లో నెగిటివ్ ఉంటే ఒక ప్రాజెక్ట్ పాజిటివ్ నడుస్తూ ఉండేది. కాబట్టి జనాలు అంత నెగిటివ్ గా నన్ను చూడలేదు. లేకపోతే ఎన్ని తిట్టుకునేవాళ్ళనండి కదా. నిజంగానే నేను చేసే క్యారెక్టర్స్ కి ఎలా అంటే తిట్టుకుంటేనే క్యారెక్టర్ పండినట్టు, ఆ క్యారెక్టర్ అది కాబట్టి. బట్ జ్యోతిరెడ్డి ఇస్ నాట్ దట్. కాదా? ఇంత డిఫరెంట్ రోల్ అనేది చూపించాలి, అవన్నీ కూడా రీల్ మీద ఉంటాయి. వాట్ ఈస్ జ్యోతిరెడ్డి ఇన్ రియల్ లైఫ్ అంటే? ఐఎమ్ వెరీ సెన్సిటివ్, డామ్ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్. ఓకే. ప్రతి మనిషి ఇప్పుడు వాట్ ఐ ఫీల్, ఫాదర్ ఆర్ మదర్, బాబుకి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వీ షుడ్ ఫీల్ ఇట్. వాడి జ్వరం మనం ఫీల్ అవ్వాలి, వాడి పండి నొప్పి వచ్చిన ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ ఫీడ్ వాట్, నేనేం తింటాను, నాకు పన్ను నొప్పి వస్తే నేనేం తినగలను, నేనేం తింటాను అనేది నేను ఫీల్ అయితేనే నేను అదే పెడతాను వాడికి. ఉంటే ఉందిరా పన్ను నొప్పి అని నేను తీసుకొచ్చి కొబ్బరి పెట్టి తినరా అంటే, వీ షుడ్ బి సెన్సిటివ్ టువర్డ్స్ పీపుల్. అంత సెన్సిటివ్గా నేను ఆలోచిస్తాను ఏదైనా. ఎవరైనా నన్ను ఏమన్నా అడిగారు, ఏదైనా వర్క్ అడిగారు అంటే డెఫినెట్లీ ఐ ట్రై టు రెసిప్రొకేట్ విత్ దెమ్, ఐ ట్రై టు రిప్లై. అది ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియా పేజ్లో అయినా సరే, పర్సనల్ విండోలో ఎవరైనా మెసేజ్ పెడితే, ఇఫ్ ఇట్ ఈస్ రియలీ జెన్యూన్, ఇప్పుడు జెన్యూనా కాదా కూడా తెలియట్లా మనకి. సోషల్ మీడియా వచ్చాక ఏంటో తప్పొప్పులు తెలియట్లేదు. బట్ స్టిల్ అది జెన్యూన్ అని నాకు అనిపిస్తే 100% ఐ విల్ ట్రై టు రిప్లై దెమ్. ఓకే, చేస్తాను. సో ఐ కీప్ మై సెల్ఫ్. ఆ సెన్సిటివిటీ అనేది నేను ఎప్పుడు నాలో చంపలేదు.
దాన్ని ఐ ఆల్వేస్ కీప్ ఇట్ రైజింగ్, అది ఉండాలి అని. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, డాన్సర్ అనుకున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఎండెటప్ అని నేను అనను, ఎందుకంటే దెర్ ఈస్ మెనీ మోర్ థింగ్స్ టు డూ కాబట్టి. సెకండ్ దాంట్లోనేమో యాక్టింగ్లోకి వచ్చేసారు. ఇంట్లో స్ట్రగుల్స్ వద్దు అని చెప్పడాలు ఉండేవా, లేకుంటే అమ్మ ఉంది కాబట్టి గో హెడ్ అన్నారా? అలా ఏం లేదండి. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నన్ను ఎప్పుడు నువ్వు చెయ్యి, ఈ క్యారెక్టర్ వచ్చింది, నీ క్యారెక్టర్ నీకు బాగుంటుంది అని నాకు చెప్పింది లేదు. కానీ నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది బాగాలేదు, వద్దు అని నన్ను అడ్డగించింది లేదు. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ మై ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి, లేదు అవసరం, వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాను. దట్స్ ఇట్. చాలా ఇండిపెండెంట్గా ఉంటాను నేను. అంటే నా ఖర్చు నేనే తీసుకోవాలి, ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు. అది భర్తే కానీ, నానే కానీ, అమ్మే కానీ. నా 10th క్లాస్ నుంచి నా ఫీజు నేనే కట్టుకున్నా. ఓ. సో నా 10th ఎంటర్ అయ్యాను. దూరదర్శన్ అన్నారు కదా మీరు, ఐ వాజ్ స్టడీయింగ్ 10th ఎట్ దట్ టైమ్. సో నా 10th ఫీజు నేనే కట్టుకున్నా. డామిట్ కదా అడ్డం తిరిగింది, దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో అప్పుడు వచ్చిన డబ్బులు నా 10th ఫీజు నేనే కట్టాను. అక్కడి నుంచి నా ఫీజు నేనే, అక్కడి నుంచి నా పెళ్లి ఖర్చు నాదే, అక్కడి నుంచి నా డెలివరీ ఖర్చు నాదే. నేను ఎవరిని అడగాలని నాకు అనిపించలేదు. అండ్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ఆల్సో టువర్డ్స్ ఎనీబడి. మా అత్తగారు ఇవ్వలేదా ఏంటి, మా అమ్మ నన్ను పట్టించుకోలేదా, ఇలాంటివి ఏవీ లేవు. ఐ హ్యావ్ రెస్పెక్ట్. మా అమ్మ మీద ఎంత రెస్పెక్ట్, మా అత్తగారి మీద నాకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు. ఎప్పుడైనా అనిపించేదా అమ్మాయి ఉంటే బాగుండేది? లేదేమో, అనిపించలేదు. లేదా అసలు మిస్సింగ్ ఫీలింగ్ అలా అనిపించలేదు నాకు, అలా అనిపించలేదు నాకు. ఎందుకంటే రేపు కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళ నా కూతుళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. సో నో ఐ నెవర్ మిస్ దెమ్. బికాజ్ నా పిల్లలు కూడా, మగపిల్లలు కూడా, ఇప్పుడు మగపిల్లైనా ఆడపిల్లలైనా ఏం చెప్పాలంటే రఫ్గా కూడా ఉంటున్నారు కదా. ట్రూ. మన ఎవరిని వీళ్ళు కరెక్ట్, వాళ్ళు రైట్ అని చెప్పడానికి లేదు. సో అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో అబ్బాయిలు కూడా బాధపడుతున్నారు. అమ్మాయిలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అబ్బాయిలు అలాగే ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు ఎంత తప్పులు చేస్తున్నారో అబ్బాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు ఎంత తప్పులు చేస్తున్నారో అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది. సో ఇది వైస్ వర్సా అయిపోయింది ప్రజెంట్. ఏది మనం ఎవరిని ఏది అంటానికి లేదు. సో దట్స్ వై ఈ జనరేషన్తో పోలిస్తే మాత్రం గాడ్స్ గ్రేస్, నాకు మంచి మగ పిల్లలు. పెద్దవాడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు ఇప్పుడు, రెండో వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ, ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి? ఈ రోజా లేదు, 2 days, సిబిఎస్ఈ. 3 days 4 days అయింది వాడికి స్టార్ట్. ఓకే, సిబిఎస్ఈ కాబట్టి. ఓకే ఓకే, రాస్తున్నాడు. ఓకే. హస్బెండ్? సో మా వారు ఇంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేవారు. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కడ ఉందండి పాపం, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఆయన షేర్స్ చేస్తున్నారు ఇంట్లో కూర్చుని. ఓకే, స్టాక్ మార్కెట్లో అనలిస్ట్ గా ఉన్నారా? బిజినెస్ అవన్నీ కూడా చేస్తున్నారు, స్టాక్స్ లో ఉన్నారు. ఓకే ఓకే.